కూల్. హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. నేను మీ పరిటాల మూర్తి. నామినేషన్స్ అనేది ఒక మంచి కిక్ ఇస్తుందా అని చాలామంది క్వశ్చన్స్ నాకు మెసెంజర్స్ అన్నీ కూడా నిండిపోతున్నాయి. అంతా సప్పగానే ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ టైం చూసాం, అది నామినేషన్ ప్రక్రియలో వాళ్ళంత అగ్రెసివ్గా లేరు. ఆ పాయింట్స్ కానీ అవి కానీ ఏది కూడా వర్కౌట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు చెత్త నామినేషన్స్ ఒకటి ఉన్నాయి. ఇది నిజంగా చెత్త నామినేషన్సే అని చెప్పుకోలేము. సో ఆ చెత్త ఏదైతే ఉంటుందో ఆకలి చెత్త నెత్తి మీద పోసి మరీ మనం నామినేట్ చేయాలి ఒకళ్ళని. సో దానికి రీజన్స్ చెప్పాలి. అయితే నేను గెస్ చేసింది ఏంటంటే, యాక్చువల్గా క్లాన్ వర్సెస్ క్లాన్ పెడతారు అనుకున్నా. ఈ క్లాన్ వాళ్ళు ఆ క్లాన్ని, ఆ క్లాన్ వాళ్ళు ఈ క్లాన్ని అనుకున్నా. కానీ కాదు, ఇక్కడ మణికంఠ యష్మిన్ నామినేట్ చేస్తున్నాడంటే సేమ్ క్లానే కదా వాళ్ళిద్దరు కూడా. సో సేమ్ క్లాన్ నుంచే ఒకళ్ళు చేస్తున్నారని అర్థమవుతుంది మరి. సో నాకైతే అలాగే అర్థమైంది. అలాగే సీత పృథ్వీని చేస్తుంది. సో పృథ్వీ మళ్ళీ తిరిగి సీతని చేస్తుండు. సో ఇక్కడ ఏంటి అంటే, ప్రేరణనేమో విష్ణుప్రియ చేసింది. ఇక్కడ మెయిన్ యష్మిని లాక్ చేయడానికి అయితే మణికంఠ బాగా ట్రై చేశాడు. సో యష్మికి ఎక్కువ నామినేషన్ ఓట్లు పడతాయని మనం గెస్ చేసింది, ఎందుకంటే గత 2 వారాలుగా లేదు. సో నామినేషన్ లిస్ట్ చూసినట్లయితే మనం ఈసారి 5 అమ్మాయిలు ఉన్నారు, 3 అబ్బాయిలు ఉన్నారు. అభయ్, పృథ్వీ, మణికంఠ ఈ 3 అబ్బాయిలు నామినేషన్లో ఉన్నారు. అమ్మాయిల విషయంలో చూస్తే సీత ఉంది, విష్ణుప్రియ ఉంది, యష్మి ఉంది, ప్రేరణ ఉంది, అలాగే నైనిక ఉంది. ఈ 5 అమ్మాయిలు నామినేషన్లో ఉన్నారు. అంటే సోనియా లేదు ఈసారి, సోనియా లేదు, అలాగే నబీల్ లేడు. సో వీళ్ళు కొంచెం సేఫ్ జోన్లోనే ఉంటున్నారు. మీరు నబీల్ చూడండి, గత 3 వారాలుగా నబీలు నామినేషన్స్లోకి రాలేదు. అలాగే నిఖిల్ చూడండి, నిఖిల్ 1 వారమే వచ్చాడు, 2 సార్లు తన చీఫ్ కింద ఇమ్యూనిటీ పొందాడు. సో ఇక్కడ అభయ్కి యాక్చువల్గా ఇమ్యూనిటీ వస్తుందని అనుకున్నారు అందరూ కూడా. బట్ అభయ్ మరి ఎలా నామినేషన్లోకి వచ్చాడనేది మనం చూడాలి. చీఫ్ వర్సెస్ చీఫా, లేదంటే ఏది జరిగిందనేది చూడాలి. అంటే ఒక చీఫ్కి ఏమైనా పవర్ ఇచ్చారా, ఎవరినైనా సేవ్ చేశారా, నామినేషన్లోకి వచ్చిన వాళ్ళని ఎవరినైనా స్వాప్ లాగా, అంటే ఒకళ్ళు నామినేట్ అవన వాళ్ళని ఎవరినైనా నామినేట్ చేశాడా అనే ట్విస్ట్ అనేది తెలియాలి. అది సెకండ్ ప్రోమోలో తెలుస్తుంది. ఫస్ట్ ప్రోమోలో చూసినట్లయితే సీతకి పృథ్వీకి అయితే పడింది, గట్టిగానే పడింది. అలాగే మణికంఠకి యష్మికి గట్టి ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది. సో ఇక్కడ యాక్చువల్గా యష్మిని మనం ఫస్ట్ నుంచి కూడా అనుకుంటూనే ఉన్నాం. సో తను నామినేషన్లోకి వస్తే ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా ఉంటుంది, తన మీద చెప్పే కంప్లైంట్స్ అన్నీ తీసుకోగలుగుతుందా లేదా అనేది. ఇప్పుడు తను చేస్తే రైటు, వేరే వాళ్ళు చేస్తే వాళ్ళతో ఫైట్ అనమాట. అలా తయారవుతుంది యష్మి ఎప్పుడు కూడా. సో మరి ఈ రేంజ్లో ఉన్నప్పుడు ఈ థర్డ్ వీక్ నామినేషన్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి. ఇప్పుడు 3 వారాలు అయిపోయింది. ఒక పాయింట్ చెప్తా క్విక్ వీడియోలోనే ప్లీజ్. 3 వారాలు అయిపోయింది. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాలేదు. వీళ్ళు సెటిల్ అయిపోతున్నారు హౌస్లో. వీళ్ళకి ఓటింగ్ కూడా కొంచెం సెటిల్ డౌన్గా అయిపోతుంది. సో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇప్పుడు రాకపోతే ఇంక అనవసరం, వచ్చి కూడా వేస్ట్. మేబీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏమైనా ఇస్తే ఈ వారం కొంచెం కాస్త బాగుంటుంది. అంటే వాళ్ళు రావడం, వీళ్ళ గురించి అడగడం, బయట ఎట్లా ఉంది అనేది కనుక్కోవడం, ఎవరికి నెగిటివ్ అవుతుంది, ఎవరికి పాజిటివ్ అవుతుంది, మార్చుకోవడం గేమ్, ఇదంతా కూడా బాగుంటుంది సినారియో అనేది. సో మరి ఈ దాంట్లో ఎలా ఉంటుంది ఏంటి, మరి ఈ వారమే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తాయి అనేది మనం మాట్లాడుకుందాం. అలాగే సెకండ్ ప్రోమోలో కూడా అంత పెద్ద కాస్ పాయింట్స్ కూడా ఏం లేవు. ఆ ట్విస్ట్, నిఖిల్కి ఇచ్చే పవర్ ట్విస్ట్ ఏమన్నా మేబీ దాంతో సెకండ్ ప్రోమో వస్తుందేమో. సో మనం వెయిట్ చేద్దాం. అలాగే నామినేషన్స్లో ఎవరు ఏ పాయింట్స్ మాట్లాడారు, ఏ లాజిక్స్ అనేది రేపు పూర్తి రివ్యూలో తెలుసుకుందాం. ఇది క్విక్ వీడియో. దిస్ ఈస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.